హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా అరకప్పు రవ్వతోటి నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఉంటాం కదా, అది వేసుకోవాలి. ఒక ఇలాచి వేసుకొని మూత పెట్టి వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి చల్లార్చిన పాలు లేదా పచ్చిపాలనే వేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ అనేది ఇలా కాస్త దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అనేది ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు షుగర్, 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది కరిగాక ఇందులోకి ఒక 2 యాలకుల్ని ఇలా కొట్టి వేసుకోవాలి. కాస్త జిగురు పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రవ్వ అనేది కాస్త చల్లారాక ఇందులోకి ఒక 2 చిటికలంతా వంట సోడా వేసుకొని ఇప్పుడు రవ్వని బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఈ రవ్వని పక్కన పెట్టుకొని ఇందులోంచి కొంచెం కొంచెం రవ్వను తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా చిన్న చిన్న కట్లెట్ లాగా చేసుకోవాలి. కావాలంటే వీటిని ఇలా రౌండ్స్ బాల్ లాగా చేసుకోవచ్చండి. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆయిల్లో సరిపడని వేసుకొని వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కాస్త గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది వీటికి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకాన్ని బాగా పీల్చుకొని స్వీట్ అనేది రెడీ అయిందండి. అంతేనండి, అరకప్పు రవ్వతో చేసిన నోట్లో వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ రెసిపీ రెడీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రవ్వతో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.